హాయ్ గాయ్స్, అయితే మన ఇద్దరు ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను మోక్సిట్, నేను లీడ్ బై 4 స్కోర్ అయితే వేసు. గైస్ అభిష్ గడ్ అయితే కొత్త బ్యాట్ తీసుకొని యూజ్ చేస్తున్నాడు. అది నా బ్యాట్, ఎవరు బ్యాట్ అనుకోకండి. ఇట్స్ నో ఆర్డర్. ఓ మై గాడ్ లీడ్ 4 లో అవుట్ అవ్వడం మంచిది గాడ్. కానీ అభిష్ గడ్ పడిపోయింది గైస్ నిజంగా. 4 రెడీ 4 ఫస్ట్ 4 గైస్ 8 నా స్కోర్ ఇప్పుడైతే లీడ్ బై మీ 8. బాల్ ఇస్ ఐ కుడ్ గైస్. కాదు, మీరు ఫస్ట్ ఎవరితో ఆడగలరా? రోజు పొద్దున పోయేటోళ్ళని 11 గంటల దాకా వచ్చేవాడి కాదు మీరు క్రికెట్ గ్రౌండ్లోకి వెళ్ళి ఎవరితో ఆడగలరు? నిహార్ వాళ్ళతో. నిహార్ వాళ్ళు ఇప్పుడు లేరా? ఏడు రోజు ఒకడేమో ఊరికి వెళ్ళారు, ఇంకోడేమో తిరుపతికి వెళ్ళారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ కి జంప్. ఇంకోడు హాస్పిటల్కి వెళ్ళాడు. ఆడు వచ్చాడా? వచ్చాడు. ఆపరేషన్ కూడా అయిపోయింది. అయితే ఇప్పుడు 12 days వరకు ఆడద్దంటారు. ఇంకా 9 days మిగిలి ఉన్నాయి. కలిసి వచ్చిందంట మరి అవన్నీ? కలిసి వచ్చిందా? ఆన్లైన్ ఉందిరా. సో అగైన్ మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోక మనతో ఆడుకోకూడదు. వాడు కూడా ఇంట్లో ఉంటాడు. వాడు ఏం ఆడుకోండి ఇప్పుడు. ఆడుకోకపోయినా వాళ్ళ దగ్గర కూర్చొని ఇండోర్ గేమ్స్ ఆడుకోవాలి. ఇండోర్ గేమ్స్ ఆడడానికి వాడికి ఇప్పుడు చీక్ వెళ్ళేది అంటే సారీ ఫర్ ది డిస్టర్బ్. ఐ మీన్ లీడ్ ఆఫ్ 9. సారీ గైస్, ఆ డిస్టర్బ్ వల్ల మళ్ళీ ఆడండి. ఓ మై గాడ్ గైస్, లైక్ చేయండి మీరు. ఇప్పుడు నేను 10 runs రెడీ చేశాను. ఇది ఫ్లాష్ మ్యాచ్. ఓఎంజీ ఫ్లాష్ మ్యాచ్. వచ్చేసాను గైస్ నేను 11. సార్ గైస్ అది ఏదో కాదు. వీఆర్ బ్యాక్ విత్ ద వికెట్స్. వికెట్స్ అయితే బ్యాక్ వచ్చేసాం మళ్ళీ. బ్యాక్ టు బ్యాక్ రన్స్. జస్ట్ వికెట్ రెడీ కాబట్టి వాడేనది ఇప్పుడు అయిపోయింది. మీరు కూడా చూసుండొచ్చు అనుకుంటాను. బ్యాటింగ్ లో వెళ్ళిస్తాను గైస్ ఆర్ గుడ్ గైస్. నిజంగా నూబ్. ఇతని పవర్ ఏంటంటే స్వింగ్ అవుట్ అసలు ఏ బ్యాట్స్మెన్ కూడా కొట్టలేడు. స్వింగ్ చేస్తే స్వింగ్ బౌలర్ గైస్. మా స్వింగ్ చేస్తారు గైస్. డిఫికల్ట్, చాలా డిఫికల్ట్ బౌలింగ్ స్వింగ్ చేస్తే. రైట్ కి వెళ్ళిపోయింది. దీనికోసమే ట్రై చేస్తున్నాను. స్కోర్ అయితే 15, లీడ్ బై 15. కరెక్ట్ బాడీ చేస్తాను. స్వింగ్ అయ్యింది ఈసారి కూడా. ఒక్కసారి కొంచెం ఛాలెంజ్ చేయండి స్వింగ్ ప్రాక్టీస్. చాలా హార్డ్ గైస్. స్వింగ్ చేస్తాడు. 16. అరే యాక్చువల్ స్వింగ్ తోనే ఈజీరా. బాల్ స్వింగ్ ఒకటే ఇది ప్రాబ్లం. అదే స్వింగ్ కాదు వికెట్స్. దాంతో పీక్ ఎగ్గరిపోయింది బాల్ స్వింగ్ బౌలర్. స్వింగ్ డేంజర్. రన్ అవుతుంది 16 మన స్కోర్ ఏంటంటే అర్థం కాదు. స్వింగ్ బౌలర్ తో ఫేస్ చేస్తున్నావి చూద్దాం పాస్ అవుతాడు. 17, 16 నేను ఇంకా రన్స్ తీయట్లేదు. ఇంకొకసారి ట్రై చేసి స్వింగ్ బాల్ అవ్వకుండా 17. మీరు ఇంకొక 3 runs చేసినట్టు సబ్స్క్రైబ్ చేయాలి. అరే అవుట్ అవుతే మీరు కూడా సబ్స్క్రైబ్ చేయాలి ఇంకొకసారి. 18. మన విరాట్ కోహ్లీ. ఎవరైతే ఆర్సీబీ ఫ్యాన్స్ ఉన్నారో ఈసారి కప్ మనడే అని రాయండి. సబ్స్క్రైబ్ చేసేయండి. నాకైతే 18 వరకు కొట్టాను. మన విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్. ఎవరైనా ఆర్సీబీ ఉంటే రెడ్ హార్ట్ పెట్టి ఈసారి కప్ మనడే అని కప్ సింబల్ కూడా పెట్టండి.
IPL 28 రోజు మనకి ఆర్సీబీ ఎస్ఎస్ఆర్ఎస్ మ్యాచ్ రాబోతుంది. అది మాత్రం ఎక్కడుంటారో చూడాల్సిందే. మన ఓపెనర్స్ అయితే విరాట్ కోహ్లీ అండ్ రజత్ పడిదాట్ చాలా క్రూజియల్ ఉంటుంది. అండ్ ఇంకా ఆర్సీబీ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఎస్ డైలీ సార్ ఐపీఎల్లో ఉన్నట్లే మనకు తెలుసు ధోనిని ఎట్లయితే అతను హింసించాడు అంటే అట్లా బౌలింగ్లో బాగా అంటే అతనికి అర్థం కాలేదు ధోనికి. అండ్ బౌల్ కూడా అయ్యేవాడు జస్ట్ మిస్. అండ్ ఇంకా మన ఆర్సీబీ ఫ్యాన్స్ రెచ్చిపోవాలి. ఈసారి మనకి సెకండ్ కప్ రాబోతుంది. నాకు టైం మిషన్ ఉంటే బాగుంటుంది. బ్యాక్ వెళ్ళి క్రిస్గేల్ అంటే ఎప్పుడు 2016-17 ఐపీఎల్ కప్ గెలిపించేవాడిని ఆర్సీబీకి. అంటే నేను చిన్నపిల్లలకి కొట్టను, ఎవడో ఒక క్యాచ్ పట్టాను కానీ క్రిస్గేల్ది డ్రాప్ చేసేస్తాను. ఓకే, మనం మ్యాచ్ అయితే స్టార్ట్ చేద్దాం. స్పెషాలిటీ ఏంటంటే డిఫెన్స్ 50 కొడతారంటే చూద్దాం. ట్రయల్స్ చూసారా గైస్, నా వికెట్ ఎక్కడ సేవ్ చేశాను. ఏదర్ ఫ్రంట్ ఫుట్ యాడర్ కేస్ బ్యాక్ ఫుట్ అంటే ఫ్రంట్ ఫుట్ యాడర్ కేస్ ఎప్పుడు ఓయ్ ఏ చూడండి నా బ్యాట్ చూద్దాం ఏం చూస్తాడు ఇంకా. నీకేం పీకలే అతనే పీకాడు. లీడ్ బై 90 స్టార్ట్ టెస్ట్ 3 అండ్ 20 గైస్ 20 వరకు వచ్చేసాను. మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందే, చేయకపోతే ఎంబికల్ చూడండి. ఇంకా మీరు ఏం పీకే చేయకపోతే సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ చేయండి, కమెంట్ కూడా. కామెంట్ అన్నాడు 421 చేశారు. కామెంట్ అన్నాడు అమిత్ తక్కువ బ్యాటింగ్ కామెంట్ చేయండి. హేలన్ షేక్ మీ బౌలింగ్ మంచిగా అన్నాడు. హాయ్ గైస్, జస్ట్ మిస్ పెనాల్టీ పరేడి 22 అది 5 రన్స్ పెనాల్టీ యాప్ వచ్చామనుకు అది వచ్చింది. చెప్పండి, కామెంట్ చేయండి. రాకపోతే చూద్దాం మరి, అయిపోయింది అయిపోయింది ఇక గొర్రెలు కొట్టొచ్చింది. ఎట్లయితే ఏమో అర్థం కాలే, దుప్ప వచ్చేసింది. అది కూడా చేసేది రిపోల్ గేస్ ఏదో ఇక్కడ ఉన్న హోల్స్లో పడి ఉంటుంది. అవునరా ఇట్లా పడితే అట్లా స్వింగ్ ఏం రారా అది అవదే కొంచెం కష్టం వచ్చింది ఆట వచ్చేసాం. 24 బౌన్సర్స్ ఎట్లున్నాయి బిగ్గా ఉన్నారు. బాగా బౌన్సర్స్ యాక్చువల్గా లేవు, 3 బౌన్సర్స్. 3 బౌన్సర్స్ అయిపోయింది. మళ్ళీ అవుట్ అవుతారు చూద్దాం. ట్రయల్స్ ఈసారి అవుట్ అవ్వలేదు. టెస్ట్ 4 చెప్పండి సార్ బౌలర్ అని ఇట్లా శక్తిగా వచ్చింది, గెలుచుకున్నాడు బాగా. ట్రయల్స్ లుకింగ్ షాట్ ఆడాడు. ట్రయల్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ టెస్ట్ 5. ఇప్పుడు మనోటే బ్యాటింగ్. ఇప్పుడు అతను లీడ్ టార్గెట్ 24 కొడతారా లేదా చూడాలి. ఓకే, ఇంకా మంచిగా ఆడుతున్నాడు. కొంచెం డిసప్పాయింటింగ్ ఉంది అతనికి లాస్ట్ టెస్ట్ దగ్గర.
ఇది చెప్పడం మర్చిపోయాను. కప్ అయితే ఇదే అవిష్ గారి చేతిలో ముసుంది. అవును గైస్, మన దగ్గర ఇంకేం దొరకలే. సరే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ గైస్.